తీసుకోండి అన్నా. టీ చాలా బాగుందయ్యా. సూపర్ టేస్ట్. ఇంతకీ నీ పేరేంటి? గోపాల్ అన్నా. నిన్న ఇంతకు ముందు ఈ ఏరియాలో ఎప్పుడు చూడలేదు. కొత్తగా పెట్టావా? అవునన్నా, పెట్టి 10 రోజులే అవుతుంది. ఇంతకు ముందు ఏం చేసేవాడివి? తిరుపతిలో టిఫిన్ సెంటర్లో పనిచేసేవాడినన్నా. జీతం తక్కువ, అందుకే సంపాదించాలని సిటీకి వచ్చానన్నా. మంచిదబ్బాయి, నీ పనిలో కష్టం కనపడుతుంది. తొందరలో నీ టీ స్టాల్ బాగా నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఇక్కడే దగ్గరలో ఓ కంపెనీలో పనిచేస్తున్నాను. ప్రతిరోజు టీ తాగడానికి ఇక్కడికే వస్తాను. సరే అన్నా. తీసుకో, వెళ్ళొస్తాను గోపాల్. అలాగే, థ్యాంక్స్ అన్నా. మంచిది. జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి. అన్నా, నన్నేం చేయదన్నా, నన్ను చంపొద్దన్నా, నీకు దండం పెట్టానన్నా. అన్నా, గిరి ఫోన్లో చెప్పానే, ఈ కుర్రాడే. ఎంత కావాలి? 50,000 కావాలన్నా. అడ్రస్ ప్రూఫ్ తెచ్చావా? తెచ్చానన్నా. ఆ అడ్రస్ నీకు తెలుసా? తెలుసన్నా. నా దగ్గర తీసుకున్న డబ్బుకి ఇన్స్టాల్మెంట్ ఎలా చెల్లించాలో రంగారావు చెప్పాడా? లేదన్నా. ఈ 50,000కు నెలకు 7,500 చొప్పున మొత్తం 10 నెలలకు 75,000 చెల్లించాలి. 20వ తారీఖు, మళ్ళీ 20వ తారీఖు వచ్చేలోపు నెల వాయిదా చెల్లించాలి. ఆలస్యమైతే నేను వసూలు చేసే విధానం ఇందాక చూసావు కదా. ఈ కండిషన్స్ కు ఓకే అయితే పేపర్ మీద సంతకం పెట్టి డబ్బు తీసుకో. కట్నం డబ్బులు ఇచ్చాకే మీ చెల్లిని కాపురానికి పంపించు. అన్ని కండిషన్స్ మాట నిలబెట్టుకునే వాళ్ళకి నా దగ్గర మర్యాద బాగానే ఉంటుంది. మాట తప్పితే మర్యాద తీయటమే కాదు, మద్దతు చేయడానికి కూడా ఆలోచించను. అర్థమైందా? అర్థమైందన్నా. సమయానికి దేవుళ్ళగా డబ్బులు ఇచ్చావు. చాలా థ్యాంక్స్ అన్నా. వెళ్ళొస్తానన్నా. వెళ్దామన్నా. నమస్తే అన్నా. ఎరా, ఏమైంది? ఏంట్రా? అది ఏంట్రా 4,000 ఉన్నాయి, మిగతా 3,500 ఎప్పుడు? అన్నా, ఆ డబ్బు అడ్జస్ట్ కాలేదన్నా. ఒక్క 3 రోజులు టైం ఇవ్వన్నా, కట్టేస్తానన్నా. ఏంట్రా తమాషాలు చేస్తున్నావా? ఇస్తానన్న డబ్బులు టైంకి ఇవ్వకపోతే నేను మనిషిని కాదని నీకు తెలుసు కదా. తెలుసన్నా. తెలిసి కూడా ఎందుకు ఇవ్వలేదురా? నేనంటే భయం లేదా నీకు? అలాంటిది లేదన్నా, మీరంటే ఇప్పటికీ చాలా భయం అన్నా. నేనంటే భయం వేస్తుందా? డబ్బు అడగటానికి వచ్చినప్పుడు నాలో దేవుడు కనిపించాడు, ఇప్పుడు తీర్చమని అడిగితే నాలో దెయ్యం కనిపిస్తుందా?
శంకర్ అన్నా. తన్ని తీసుకొచ్చాయి. రేయ్, అన్న రారా. అన్న వద్దన్న రారా. అన్న షాప్ దగ్గర గొడవ చేద్దాం రా. అన్న రారా. అన్న ఇస్తాను అన్న ప్లీజ్ అన్న వదిలే ఏమండి మా ఆయన ఏం చేయకండి, మీకు దండం పెట్టాడు. మా ఆయన ఏం చేయకండి. అన్న వద్దన్న అన్న అన్న వద్దన్న ఎవత్రా ఇది? ఆ గోపాల్ గడి పెళ్ళమన్నా. వాడికి ఎంత అందమైన పెళ్ళం ఉందా? హ్మ్. సరే, నువ్వు అడిగినట్టు ఇంకో 3 రోజులు టైం ఇస్తున్నాను. శంకర్, అన్నా. ఇంటి అడ్రస్ తెలుసా? తెలుసన్నా. ఈసారి మీ ఇంటికొచ్చి తీసుకుంటాను. ఎందుకంటే నన్ను చంపడానికి వస్తే నాకంటే నిమిషం ముందే నా చేతిలో వాళ్ళు చేస్తారు. ఎన్ని మర్డర్లు ఈ చేత్తో చేసుంటానో నీకు తెలుసు కదరా. నువ్వు చెప్పేది కరెక్టే అన్నా. ఒకవేళ నువ్వు ఇప్పుడు చేస్తే పోలీసులకు వాళ్ళిద్దరి మీదే కదా డౌట్ వచ్చేది. చస్తే కదరా. నువ్వు ఇప్పుడు చావబోతున్నావన్నా. ఏంట్రా, ముందెక్కువైందా? ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? ఎందుకు అర్థం అవ్వలేదన్నా? నువ్వు చెప్పింది బాగా అర్థమైంది. అందుకే అన్నా నేను డిసైడ్ అయ్యాను. నిన్ను లేపేసి నీ స్థానంలోకి నేను వస్తే నీ దందాలు, సెటిల్మెంట్స్ అన్ని నావే అవుతాయి. ఏంట్రా, నన్నే చంపుదామని వచ్చావు? ఇంట్లో జరిగిందంతా నీ పెళ్ళం చెప్పిందన్నమాట. పెళ్ళం మానం పోయినందుకు పరువు పోయిందని ఫీల్ అయి ప్రాణాలు తీసుకుంటావని నేననుకుంటే నువ్వేంట్రా నా ప్రాణాలు తీయడానికి వచ్చావు? రేయ్, నేను నీకేమని ఏం చేశాను రా? మా బతుకులతో ఎందుకురా ఇలా ఆడుకుంటున్నావు? అవసరానికి డబ్బు అప్పుగా ఇచ్చి న్యాయమే చేశాను కదరా. నువ్వు తిరిగి ఇవ్వలేకపోతే నీ డబ్బు రికవరీకి నీ పెళ్ళాన్ని రేప్ చేయడంలో నాకైతే ఏం అన్యాయం అనిపించలేదురా. రేయ్, ఈరోజు నిన్ను చంపకుండా వదిలిపెట్టను రా. ఏంట్రా చాలా ఆవేశపడిపోతున్నావు? రేపు మళ్ళీ నీ ఇంటికి వస్తా. రేపు మా ఇద్దరికి నువ్వే పక్కవి. ఏమంటావురా? రేయ్, పరాయుడి పెళ్ళం మీద ఆశపడినందుకు రావణాసుడు లాంటి వాడే అంతరించిపోయాడు రా. నువ్వు కూడా నా చేతిలో అంతమైపోతావు. పర్వాలేదురా, నీకు నీ పెళ్ళ మీద బాగానే ప్రేమ ఉంది. ఇప్పుడు నీ పెళ్ళ మానం మాత్రమే పోయింది. నేను చెప్పినట్టు చేయలేదంటే ప్రాణం కూడా పోతుంది. వద్దు వద్దు వద్దు, నా భార్యని ఏం చెయ్యొద్దు. నా భార్యని చంపొద్దు ప్లీజ్. చంపొద్దంటే ముందు నేను చెప్పింది చెయ్యి. రేపు పొద్దునే ఇంటికి వస్తా. వెళ్ళు, మా ఇద్దరు రొమాన్స్ కి ఏర్పాటు చేయి. వెళ్ళు. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి.